హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు శివాని వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి శివాని వ్లాగ్స్ 88816. మరి ముచ్చటేందంటే, నేను బంకమట్టితోని చిన్న చిన్న బొమ్మలు అంటే బొమ్మలు కాదు, వీటిని ఏమంటారు మన గిన్నెలు అండ్ ఇట్లా స్టవ్వు అండ్ వాటి మీద మూతలు, జల్లిగంట, సరాతము అండ్ ఇంకా చెప్పాలంటే ఈ చిన్న చిన్న గంటె అండ్ చిన్నగా పచ్చడి జాడి అండ్ రొట్టెలు చేసుకునే కోల, రొట్టె పీట ఇలా చిన్న చిన్నయి థింగ్స్ చేశానన్నట్టు. అండ్ వెనకటి కాలంలో చాయ్ చేసుకునేది ఉంటది చూడండి. చాయ్ చేసి అందులో వేడిగా ఉండాలనేసి అందులో పెడతారు. అది కూడా ఏసిన దాని నేమ్ ఏముంటో నాకు తెలీదు. అది కూడా చేశానండి. అండ్ చిన్న మూకుడు దాని మీద గిన మూత ఇట్లా చిన్న చిన్నగా అంతా క్రియేట్ చేశానన్నట్టు. అండ్ రోలు దాంట్లో దంచడానికి ఇట్లా రుబ్బుతారు కదా అది. అండ్ ఇంకా ఇసురవుత అంటారు చూడండి, అది కూడా ప్రిపేర్ చేసినట్టు. ఒక చిన్న గ్లాసు అండ్ ఒక చిన్న కుండ చేశానన్నట్టు. చూడడానికి చాలా బాగుండేది. అండ్ ఇంకా పెనం కూడా చేశాను. వీటిని మనము మట్టి పాత్రలు అంటాం కదండీ! సో, అయితే నేను బంకమట్టితోని ఈ వంట పాత్రలని చేశానన్నట్టు. అసలు నేనింతకి ఇవన్నీ ఎందుకు చేశానో మీకు తెలుసా? అసలేంటంటే అంగన్వాడీ టీచరు నాకు అడిగారన్నట్టు. ఆంటీకి ముందే తెలుసు. నేను చిన్నప్పటి నుంచి ఆంటీకి తెలుసన్నట్టు. నాది కొంచెం క్రాఫ్టెడ్ మైండ్ అనేసి ఆంటీకి తెలుసు. సో, అందుకోసం అనేసి నన్నడిగారన్నట్టు. "అరె! నాకు బంకమట్టితో నాకిట్లా చిన్న చిన్న పాత్రలు చేసిస్తావా?" అనేసి. సరే ఓకే అంటే నేను ట్రై చేస్తాను. అంత పర్ఫెక్ట్‌గా వస్తుందని నేను చెప్పలేను అనేసి అన్నాను ఫస్ట్. నేను బంకమట్టిగా తీసుకొచ్చినప్పుడు అది కేవలం బంకమట్టి. కానీ అది నా చేతులతో ఒక మంచి రూపుదిద్ది నాకు ఒక మంచి మట్టి పాత్రలుగా రెడీ అయిపోయాయి. నిజంగానండి చాలా అంటే చాలా మంచిగా వచ్చినాయన్నట్టు. మీరు కూడా చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.